నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ రోజు మనం వెజ్ థాలీ రెసిపీస్ అన్ని 1 by 1 చూద్దాం. మనకి ఫుల్ వీడియో సైలాస్ కిచెన్ లో ఉంది. ఓన్లీ రెసిపీస్ మన ఫుడ్ ఎక్స్ప్రెస్ లో పెడుతున్నా చూడండి. అరటికాయ ఇగురు మా అమ్మకి చాలా ఇష్టం అండి. ఒక 4 teaspoons ఆయిల్ తీసుకున్నాను. ఇది పోపు చాలా సింపుల్ అండి. కొద్దిగా కసూరి మేతి, ఒక 1/2 teaspoon షాజీరా, కొంచెం చిటపట అనగానే ఇదిగోండి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3/4 teaspoon, ½ teaspoon ఉప్పు ఇక్కడ ఇస్తున్నాను. ఒక 2 minutes ఫ్రై అవ్వాలి. ఈలోపు అన్ని గ్రేవీస్లోకి యూజ్ అయ్యే ఒక అద్భుతమైన గ్రేవీ మసాలా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పచ్చి కొబ్బరి, బియ్యము, జీడిపప్పు, గసగసాలు, కొద్దిగా ధనియాలు. గరం మసాలాలో ధనియాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెమే తీసుకున్నాను. దీన్ని మనం గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం ఒక 10 కర్రీస్లోకి యూజ్ అవుతుంది. ఇది జస్ట్ 1 teaspoon వేస్తే చాలు, కర్రీ క్వాంటిటీని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మేము గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాం. జస్ట్ ఒక 2-3 minutes మగ్గితే చాలండి. అరటికాయలు వేసేస్తున్నా. అరటికాయలు ఎప్పుడు కూడా ఉప్పు పసుపు నీళ్ళలో ఇట్లా వేసి పెట్టుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయి అండ్ చేతులకి గమ్ గమ్ అంటకుండా ఉంటుంది. మొత్తం ఒకసారి కలిపేసి ఒక 1/4 teaspoon పసుపు, ఒక 3/4 teaspoon కారం వేసి, ఇది జస్ట్ 2 చిన్న చిన్న అరటికాయలు అండి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ముక్క మునిగే వరకు వాటర్ పోస్తున్నాం. అరటికాయ ఉడికే వరకు 10 నిమిషాలు లో ఫ్లేమ్. మన అరటికాయ ముక్క మొత్తం ఉడికిపోయిందండి మెత్తగా చక్కగా. దీన్ని మా అమ్మ మటన్ కర్రీ అనేది. కొంచెం ఉప్పు తగిలిస్తున్నా, తక్కువైంది. ఇది మన సైలాస్ కిచెన్ గరం మసాలా ఒక 1/2 teaspoon వేస్తున్నా. నేను ఇందాక చెప్పాను కదా పేస్ట్ చేసుకొస్తానని, ఆ పేస్ట్ ఇదే. దీన్ని మనం ఇట్లానే యూజ్ చేస్తే కనుక అనుకోండి చాలు, గ్రేవీకి సూపర్ టేస్ట్ అండి. ఇది వెంటనే మళ్ళీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. వేరే గ్రేవీ కర్రీస్లో యూజ్ చేయొచ్చు. ఒక్కసారి ఉప్పు చెక్ చేయండి, కొంచెం కొత్తిమీర చల్లి గ్రేవీ టెక్స్చర్ వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ముందే యాడ్ చేయండి. నేను ఒక 2 నిమిషాలు మసాలాను ఉడకనిస్తాను కూరతో పాటు, తర్వాత కట్టేస్తాను. దట్స్ ఆల్ అండి. రెసిపీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. మీరందరూ చూసేయండి, ఎంజాయ్ చేయండి.